అది హ్యాపీగా ఉంటుంది, అదే సక్సెస్ అంతే. సో హ్యాపీగా ఉండడం సక్సెస్ అంతే. నా జన్మభూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సత్య రిపోర్టింగ్ ఫ్రమ్ మోగల్లు. మ్యాటర్ ఏంటి అంటే గెట్ టుగెదర్ మామ. ఆఫ్టర్ 11 years తర్వాత మన వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు, కానీ అసలు సగం మంది పైగానే రాలేదు. అసలు ఎందుకు ఏంటి అని రాలేదని ఎంక్వైరీ చేస్తే మేము ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు, సక్సెస్ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారంట. ఇంకా సెటిల్ కాకపోవడానికి, సక్సెస్ కాకపోవడానికి పార్టీకి సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. సరే పోనీ వచ్చిన వాళ్ళని అడుగుదాం సక్సెస్ అంటే ఏంటో. విందాం వీళ్ళ మాటలు, వీళ్ళు ఏం చెప్తారో, వీళ్ళు సక్సెస్ అయ్యారో లేదు, అసలు లైఫ్లో ఏం చేస్తున్నారు చూద్దామా. స్టార్ట్ చేద్దామా సార్? అప్పు లేకుండా ఉండడం సక్సెస్. అప్పు ఉండకూడదు లైఫ్ లో, అప్పు లేకుండా లైఫ్ లీడ్ చేయాలి. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించడం సక్సెస్. అంతే. సూపర్. సక్సెస్ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ ఉంటేనే సక్సెస్, సంపాదించేదని సక్సెస్ అంటున్నారు. నలుగురు ఫ్రెండ్స్ ఉండి అందరం కలిసి ఓ చోట డబ్బులు సంబంధించిన సమస్య లేదు, నీట్ గా ఓ 10 నిమిషాలు స్పెండ్ చేయడానికి టైం ఇచ్చి కేటాయించి అదే సక్సెస్. ఏదో జాబ్ చేసి లక్షలు సంపాదించి వెనకాల కూడబెట్టేసుకోవడం కాదు. నలుగురు నీట్ గా మళ్ళీ ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసి ఆనందంగా చేసుకుంటే అది హ్యాపీగా ఉంటుంది, అదే సక్సెస్ అంతే. సో హ్యాపీగా ఉండడం సక్సెస్. సక్సెస్ అంతే. సక్సెస్ అంటే లైఫ్ లో ఏ అప్పులు లేకుండా పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకుని పేరెంట్స్ తో ఉండడం నాకు తెలిసినంత లైఫ్ లో సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సూపర్. మన లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా దాన్ని మనం ఫేస్ చేయాలి. ఒక దాన్ని తీసుకుంటూ ముందుకెళ్ళాలి. దాంతో మన గోల్స్ ని మనం అచీవ్ చేసి మనం ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా ఉన్నప్పుడు సక్సెస్ అయినట్టు. మనం చేసే ఏ పని అన్నా హ్యాపీగా ఉండి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా ఉంటే అదే సక్సెస్ అంటే. హెల్తే కదా మెయిన్, హెల్దీగా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. హెల్దీగా ఉంటే సక్సెస్. వెనకడుగు వేయకుండా ఎదరికి వెళ్ళడం నా దృష్టిలో అదే. నా ఓట్లు అయితే ఇంటికాడ ఉండి, అంటే సొంత ఏరియాలో ఉండి సొంత బిజినెస్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సక్సెస్ అంతే. మీతో కలిసి తాగితేనే నాకు కిక్ వస్తుంది, అలాంటి లైఫ్ కావాలి. మనం అంటూ గోల్ పెట్టుకుంటే గోల్ రీచ్ అవుతుంది, దాని సక్సెస్ ఉంటుంది. మనం ఉన్న ఊర్లో మనం వర్క్ చేసుకుంటూ మన జీతంతో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అప్లై చేయకుండా మనం హ్యాపీగా ఉంటే అది సక్సెస్. కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అప్పు లేకుండా ఉండి ఏ పని చేసినా సరే నిజాయితీగా చెప్పుకోగలగాలి సక్సెస్ అంటే. సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్ అంతే ప్రస్తుతానికి. మన కాళ్ళ మీద మనం నిలబడి జాబ్, మంచి జాబ్ లో సెటిల్ అయ్యి. ఫైనాన్షియల్ సపోర్ట్ మెయిన్. ఫైనాన్షియల్ గా మనం ఒకటి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిల్చున్నామంటే అది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం సక్సెస్. అవును. మనం అనుకున్న గోల్స్ ని సాధించడమే సక్సెస్. గోల్స్ రీచ్ అవ్వడం సక్సెస్. నాకు తెలిసినంత వరకు సక్సెస్ అయితే కనుక ఫ్యామిలీతో కలిసి ఉండడం, ఫ్యామిలీతో ఉండడం సక్సెస్. నాకు తెలిసినంత రిలేషన్షిప్ కానీ ఆ ఎమోషన్ ఇంపార్టెన్స్ ఇవ్వడమే నాకు తెలిసినంత వరకు సక్సెస్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే కనుక ఆ ఎమోషన్ కానీ ఆ ఫ్యామిలీ కానీ ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు సక్సెస్ అంటే అదే. లైఫ్ మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి. అది ఆపోజిట్ పర్సన్స్ మీద, ఇతరుల మీద ఆధారపడకుండా మన లైఫ్ ని మనకు నచ్చినట్టు ఇండివిజువల్ గా సక్సెస్. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా ఉండడం సక్సెస్. సక్సెస్ అంటే నాకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట, బ్రేకింగ్ ద బ్యారియర్స్. సక్సెస్ అంటే మనం చేసుకునే పనిని దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక పనిని మనం ఏమైనా ఆధారపడి తీసుకున్నాం అనుకో, దానికి మనకి నచ్చి మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ పని మీద మనం చూసుకుంటే ఏ పని చేసుకుంటూ వెళ్ళాం అనుకో, దాన్నే సక్సెస్ అంటారు. సక్సెస్ అంటే మన ముందు గోల్ అనేది రీచ్ అవ్వాలి. మన గోల్ మీద మనం బతికేది ఎవరి మీద ఆధారపడి బతుకున్నాం. హెల్దీగా ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఏదొచ్చినా మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి, ఎవరి మీద ఆధారపడి. సక్సెస్ అంటే అప్పు లేకుండా ఉండడము, మన కాళ్ళ మీద మనం నిలబడము, అదే సక్సెస్. హెల్దీగా ఉండాలి. సక్సెస్ అంటే అనుభవం. మన గెలుపు ఓటములు అన్ని కలిపి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో దాన్ని సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. మనసుకు నచ్చిన పని చేయడం అంతే సక్సెస్ అంటే ఇంకేం లేదు.